జరగట్లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలనే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను, కల్పించిన మానవ హక్కులను, సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది. ఇదే కాదు, మతాల మధ్యన, భాషల మధ్యన, ప్రాంతాల మధ్యన, మనుషుల మధ్యన, మన మధ్యన చిచ్చు పెట్టి మనం కత్తులతోని పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది. ఇది ఏమాత్రం కూడా మన ప్రాంతానికి మంచిది కాదు. ఇవాళ పెద్దలు దామోదర్ రాజనరసింహ చెప్పినట్టు ఆనాడు మెదక్ పార్లమెంటు నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ ప్రాంతంలో పటాన్చెరు పారిశ్రామిక వాడను, బిహెచ్ఎల్, బీడీఎల్, అదేవిధంగా ఇక్కడ ఉండే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్రిసాట్ సంస్థలు, ఈ ప్రాంతంలో వేలాది చిన్నవి పెద్దవి పరిశ్రమలు వచ్చి దేశంలో నలుమూలల నుంచి, విదేశాల నుంచి, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే మా మెదక్ జిల్లా ప్రజలు, మా పటాన్చెరు సోదరులు అక్కున చేర్చుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఇవాళ ఈ పటాన్చెరు ప్రాంతం ఒక మినీ ఇండియా. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో ఇవాళ పటాన్చెరులో ఎత్తుకుతే ప్రతి ఒక్కరు దొరుకుతారు. కానీ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా సోదరులలాగా కలిసిమెలిసి ఉండి దేశానికే ఉత్పత్తిని అందించే పారిశ్రామిక వాడగా ఇవాళ పటాన్చెరుకు పేరు వచ్చింది. మా మిత్రుడు శ్రీనివాస్, ఇక్కడ మౌలిక వసతులు లేవు. మిషన్ భగీరథలో తాగడానికి నీళ్లు రాలేదు. కొత్త కాలనీలు, కొత్త ప్రాంతాలు వస్తున్నాయి. ప్రత్యేకమైన ప్రేమ చూపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని శ్రీనివాస్ అంటున్నాడు. కానీ నేను మా కార్యకర్తలకు మాట చెప్పదలుచుకున్నా. మొన్న శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించుంటే ఈ బాధలు తప్పేటివి, ఈ ప్రాంతానికి నిధుల వరద పారేది. కానీ మన ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది జరగకపోయినా కాంగ్రెస్ పార్టీ పక్షాన పటాన్చెరు ఎమ్మెల్యే అంటే కాట శ్రీనివాస్ గౌడే అని నేను చెప్పదలుచుకున్నా. కానీ ఇవాళ చట్టసభల్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవాలన్నా, మీ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, మీ ప్రాంతానికి మెట్రో రైళ్లు తేవాలన్నా ఢిల్లీలో కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, మా మాదిగ సోదరుల ఏబిసిడి వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. దాన్ని ప్రత్యేకంగా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు పర్యవేక్షిస్తున్నారు. మరి ఆ వర్గీకరణకు సంబంధించి ఢిల్లీలో ఉరుకు అని అంటే ఉరకనికే మనకు నీళ్ల మధు ఢిల్లీలో ఉండాలి. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరులు బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ గ్రూప్ లోకి మారవాలన్నా ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది. మరి న్యాయవాదుల దగ్గరికి పోవాలన్నా, సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించాలన్నా నీల మధు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకే ఇవాళ ఈ ప్రాంతం ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి అయితే జరిగిందో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసిరో
మళ్ళీ 2024 నుంచి 2034 వరకు మళ్ళీ వారు నేను ఆనాడు వైఎస్ఆర్ దామోదర్ రాజ నరసింహ గారు ఏ విధంగా అయితే ఉమ్మడి జిల్లా మెదక్ అభివృద్ధి కోసం పనిచేసిండ్రో ఇవాళ నేను పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు అదే రకమైన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, గత 25 సంవత్సరాల నుంచి నరేంద్ర పైసాప్ నుంచి మొదలు పెడితే మొన్నటి కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు ఈ ప్రాంతంలో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీగా ఉన్నారు. ఏమి జరిగిందో మీరు చూసిండ్రు, ఎంత అన్యాయం చేసిండ్రో మీ కళ్ళ ముందర ఉన్నది. అందుకే ఇవాళ నిలబడ్డ అభ్యర్థులు కూడా ఎవరో కొత్త వాళ్ళు కాదు. మొన్నటి వరకు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు ఇవాళ బీజేపీ అభ్యర్థి, ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి. ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మల్లన్న సాగర్లో ఏటిగడ్డ కిష్టాపూర్తో పాటు 14 గ్రామాలు కానీ కొండపోచమ్మ రిజర్వాయర్లో కానీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టులలో మెదక్ జిల్లా రైతులను ముంచి పోలీసులతో తన్నించి పోలీసు బూట్లతో తొక్కిచ్చిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి. ఆయనకు ఆల్రెడీ అదే విధంగా ఇక్కడ సోదరు చెప్తున్న గిన్నె ఆయన దుకాణం ఉంది, 100 ఎకరాలు తెల్లాపూర్లో ఆక్రమించుకున్నాడని. మీ భూములు ఆక్రమించుకొని మీ ఆస్తులు మల్లన్న సాగర్లో ముంచి 1000 కోట్లు సంపాదించి అవి సరిపోలేదని 100 కోట్లు కేసీఆర్ హరీష్ రావుకి ఇచ్చి